Audio Jungle. Audio Jungle. Hello friends, welcome to my channel. Day 3 vlog in Manali. All of you good morning అండి. గుడ్ మార్నింగ్ లేచి చక్కగా హోటల్లోని టిఫిన్ అది చేసి ఫ్రెష్ అప్ అయ్యి స్నో పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇది స్నో పాయింట్కి వెళ్ళే దారి. సో అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే యాడ్ చేశాను. అవి మీరు కూడా చూసేయండి. మేము వెళ్ళినప్పుడు స్నో పడట్లేదు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది అనేది ఏమీ లేదండి. ఎక్కడికి వెళ్ళినా స్టక్ అవ్వకుండా అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. జనవరి 24th నుంచి స్నో అయితే బాగా పడింది. ఎవరైతే పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో వెళ్దాము అనుకున్నారో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ స్నోలోనే ఇరుక్కుపోయారు. 4-5 డేస్ అయితే స్నో బాగా ఉంది. వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్ళొద్దని కూడా చాలామంది టీవీల్లో వాటిల్లో కూడా చెప్తున్నారు. సో మేము వెళ్ళినప్పుడు స్నో ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. లేట్ అయింది, ఇంకా రాలేదు. యాక్చువల్గా అయితే ఈ టైంకి వచ్చేయాలి అని అయితే అక్కడ వాళ్ళు చెప్పారనమాట. సో అందుకని స్నో లేదు కాబట్టి మేము ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళగలిగాము. ఆ స్నో పాయింట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక రేపు వెళ్ళాలి అంటే ఈ రోజే పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. పైకి కార్ వెళ్ళడానికి 3500 అయితే ఛార్జ్ చేశారండి. మేము ముందు రోజు పర్మిషన్ తీసుకున్నాము కార్ పైకి వెళ్ళడానికి. సో అలా ఎవరైనా పైన స్నో పాయింట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక కింద అయితే పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. 3500 పెడితే పర్మిషన్ అనేది ఇస్తారు. మనాలిలో అసలు రోడ్ మీద వెళ్తూ ఉంటే చుట్టుపక్కల అసలు ఎంత బాగున్నాయంటే, హిమాచల్ ప్రదేశ్ కాబట్టి చుట్టూ కొండలు, దాని మీద మంచు, ఒక పక్క ఎండ, మరొక పక్క చలి. అసలు క్లైమేట్ అయితే ఎంత బాగుందో అండి. మేము వెళ్ళినప్పుడు మంచు పడలేదు కాబట్టి, స్నో పడలేదు కాబట్టి ఈ విధంగా పిక్స్ అయినా తీసుకోగలిగాము. అదే స్నో పడుతుంటే అసలు బయటికి రావద్దు అని చెప్తున్నారు, పవర్ లేదు అని చెప్తున్నారు, అండ్ టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అని చెప్తున్నారు. మేము వెళ్ళినప్పుడు బై లక్కీ మాకు ఏ ఇబ్బంది అయితే కలగలేదు. చుట్టూ అసలు ఎంత బాగుందండి వాతావరణం అయితే. చలి అయితే బాగా ఉంది, అప్పుడే చలి బాగుంది. ఇంకా స్నో పడుతూ ఉంటే ఇంకా ఊహించుకోండి చలి ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. ఈవెన్ మేము రూమ్ హీటర్ కూడా తీసుకున్నాము, అయినా అది కూడా చాలలేదు. సో అంత కూల్గా ఉందన్నమాట. ఇంకా స్నో పడేటప్పుడైతే ఇంకా అసలు చెప్పే పని లేదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకొని మనాలి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బట్ జాగ్రత్త అండి. నేనైతే మెడిసిన్స్ కూడా తీసుకొని వెళ్ళాను. జలుబుకి, దగ్గుకి, ఫీవర్కి అన్ని మెడిసిన్స్ అయితే తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి, వేరే ఊరు వెళ్తున్నాం కాబట్టి అందుకని మన జాగ్రత్తల్లో మనము ఉండాలి కాబట్టి మెడిసిన్స్ అయితే తీసుకొని వెళ్ళాను. అయినా సరే జలుబు అలా అయితే మాకేం చేయలేదు. ఎందుకైనా మంచిదని చెప్పి నేను సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకొని వెళ్ళాను. పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్తగా మెడిసిన్స్ అవి కూడా తీసుకొని మనాలి అయితే వెళ్ళండి. पूरा लैंड गवर्नमेंट वाला है। चला रहा है टोटल इसमें भी है भाई, होटल वगैरह है ना, ये कि 70%, 60 to 70% टोटल लीज पर है। लीज बाहर के लोग करते हैं काम, हम्म। बाहर के लोग आकर के यहाँ पे काम करते हैं, लीज पर लेकर के चलाते हैं इसको। अब इस पत्थर के आगे जो आएगा वो बचेगा थोड़ा ना। इस पत्थर के आगे कोई आ गया पानी में तो उसका क्या बचेगा, डैमेज कर देता है। इसमें स्कूल्स कॉलेजेस हो ना? यहाँ पर हाँ। स्कूल्स है, कॉलेज नहीं, ఓన్లీ స్కూల్. పైన స్నో పాయింట్ అని చెప్పాను కదండి, అక్కడైతే కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. జిప్ లైనర్ అండ్ టైర్ మీద కూర్చుని జారడము మంచులో,
అండ్ పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఒక మీద కూర్చొని నడిపించడము అలా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అవి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే గనక కింద కోట్స్ అనేవి రెంట్‌కి ఇస్తారు. ఆ కోట్, షూస్ వచ్చేసి పర్ డే 250 రూపీస్ అయితే తీసుకుంటారు. ఆ షాప్ ఇదిగోండి ఇదే షాప్. పైన కోట్, కింద షూస్ ఇస్తారు. సాక్స్, గ్లౌజులు కావాలంటే పర్ పెయిర్ వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఆ పెయిర్ అనేది మనం ఉంచేసుకోవాలి. ఇది జిప్ లైనర్. జిప్ లైన్ దగ్గర క్యూ అన్నమాట. మా అమ్మాయి అండర్ వెయిట్ లో ఉంది. సో అందుకని దానికి కెపాసిటీకి వెయిట్ సరిపోలేదు. అందుకని మధ్యలో ఆగిపోయిందండి. వాళ్ళైతే వచ్చి మళ్ళీ తనని బ్యాక్ కి తీసుకొని వెళ్ళారు. తను ఆగిపోయిందని వాళ్ళు అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా చాలా సేపటి దాకా తెలియలేదన్నమాట. తర్వాత వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. If hit that, I'm gonna suck in it because my weight is so less. అదిగోండి పర్సన్ వస్తున్నారు. మధ్యలోనే ఆగిపోయింది. సగం ఉంది ఇంకా అక్కడికి వెళ్ళాల్సింది. మధ్యలోనే ఆగిపోయింది. అతనైతే వచ్చి తనని తీసుకొని వెళ్తున్నారు అటువైపుకి. ఇవైతే పిల్లల యాక్టివిటీస్ అండి. పిల్లలకి అని కొన్ని తీసుకున్నాము. ఈ యాక్టివిటీస్ కూడా మనము కింద కోర్టు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే మనీ పే చేయాలి. మేము చేసిన యాక్టివిటీస్ అన్నిటికీ కలిపి 5000 దాకా ఛార్జ్ చేశారు. పిల్లలకి సెపరేట్ గా ఉంటాయి అండ్ పెద్దవాళ్ళకి కూడా సెపరేట్ గా ఉంటాయి. వాటికి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మనీ పే చేసిన తర్వాత వాళ్ళు ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఇక్కడికి వెళ్ళండి అని. ఆ టోకెన్ నెంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం ఆ టికెట్స్ అవి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళ యాక్టివిటీస్ దగ్గరికి మనల్ని పంపిస్తారు అనమాట. ఇది వచ్చేసి ఇంకొక యాక్టివిటీ. ఇది కపుల్ యాక్టివిటీ అన్నమాట.
మా అమ్మాయి వెనక బాల్ కనిపిస్తుంది కదా పెద్దది, అది ఇంకొక యాక్టివిటీ అన్నమాట. అందులోకి మా పెద్దమ్మాయిని పంపించాము. ఆ బాల్‌ని రోల్ చేస్తా ఉంటారు. లోపల ఉండాలి. అది ఇంకొక యాక్టివిటీ. అక్కడ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ అంట పైకి చిన్నది వెళ్తున్నామండి. ఇంకా పైకెళ్ళాలన్నమాట. ఇంకా కొండలున్నాయి. అది यहाँ पर बनाते हैं बंद करा हुआ है అది ఎక్కడంటే అటల్ టన్నెల్ అంటారు. అటల్ టన్నెల్ बनाते हैं దాటి వెళ్ళాలన్నమాట. అటల్ టన్నెల్ దాటిన తర్వాత ఇంకా స్నో పడే కొండలవి ఉంటాయన్నమాట. అక్కడికి తీసుకెళ్లారు. ఈ అటల్ టన్నెల్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారంటండి. మొన్న మోడీ గారు ఓపెన్ చేశారంట. మొత్తం 13.5 ఇయర్స్ అయితే పట్టిందంట అది కట్టడానికి. అది కూడా నేను వీడియో, ఫోటోస్ అయితే తీశానండి. ఒకసారి చూడండి. ఇది అటల్ టన్నెల్‌కి వెళ్ళే రూట్ అన్నమాట. చూడండి కొండల మీద మంచు, అసలు చాలా మంది క్రౌడ్ అయితే బాగా ఉంది మేము వెళ్ళినప్పుడు. అదిగోండి మంచు కొండలు, అసలు ఫుల్ మంచుంది. చాలా చలిగా ఉంది అక్కడైతే. ఈ వ్యూ ఎంత బాగుందో. అదే కదా. టన్నల్ బుజ్జి ఆ, వీడియోది టన్నల్. ఇదిగోండి ఇదే అటల్ టన్నెల్ స్టార్టింగ్ అన్నమాట. ఏంటిది? లోపలికి వెళ్తున్నాము. ఇది కొండల మధ్యలో సొరంగం లాగా తవ్వి దీనిలో టన్నెల్ అనేది ఏర్పాటు చేశారు. ఫోటో 13.5 సంవత్సరాలు అయితే పట్టింది ఇది తయారు చేయడానికి. 9.5 किलोमीटर చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి ఇది. మొత్తం లేకుండా వన్ అది అంతే తీసు. 1 అవర్ పడుతుంది ఈ టన్నెల్ దాటి వెళ్ళడానికి మొత్తము. గ్రేట్. అటల్ టన్నెల్ అయితే దాటేసామండి. చూడండి కొండలు అయితే ఎంత బాగున్నాయో, అసలు క్లైమేట్ అయితే సినిమాలలో చూపిస్తారు కదా సేమ్ అలాగే ఉంది. కొండల పైన మంచు అయితే కప్పేసింది. స్నో టైంలో యాక్చువల్‌గా ఇది స్నో పాయింట్ అన్నమాట. స్నో ఎక్కువ పడుతుంది. కాకపోతే చెప్పాను కదా మీకు ఆల్రెడీ స్నో లేట్ అయింది రావడము అని. సో, అందుకని స్నో లేదు. స్నో లేకపోయినా చూడండి కొండలైతే మంచుని కప్పేసాయి. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఒక పక్కన మామూలుగా కొండలున్నాయి. ఇంకో పక్కన మంచుతో కప్పేసిన కొండలు ఉన్నాయి. ఇది సేమ్ మూవీలో ఎలా అయితే చూపిస్తారో అలాగే ఉన్నాయండి. నాకైతే ఒక షూటింగ్‌కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. అగోండి అసలు ఎంత బాగుందో. కొంతమందైతే చక్కగా కింద వాటర్ కూడా అదిగోండి వాటర్ కూడా ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నారు చిన్న చిన్న పురుగుల్లాగా. సో, వాళ్ళందరూ దిగి ఆడుకుంటున్నారు అక్కడ మంచులో. మేము ఇటు సైడ్ ఉన్నాము. పైన ఉన్నాము. పిల్లలున్నారు కాబట్టి మేము కిందకి వెళ్ళలేకపోయాము. అదిగోండి కిందంతా వాటర్ ఉన్నాయి. అక్కడ అందరూ ఆడుకుంటున్నారు. మంచులో, వాటర్‌లో. అండ్ అక్కడ బైక్స్ కూడా ఉన్నాయి. బైక్ మీద వెళ్ళే వాళ్ళున్నారు. స్కూటీ మీద తీసుకెళ్ళి తిప్పుకొనొచ్చే వాళ్ళున్నారు. అసలు మంచు కొండల మధ్యలో నిజంగా చాలా బాగుందండి ఆ క్లైమేట్ అయితే. మీకు ఇంకా దగ్గర నుంచి చూపించడానికని వీడియో తీశాను.
మంచు చూడండి ఎలా కప్పేస్తుంది. ఎండొస్తున్నా కూడా మంచయితే కరగట్లేదు. అలాగే ఉండిపోయింది. మా అమ్మాయి కొన్ని ఫోజులైతే ఇచ్చింది. ఎండొస్తున్నా సరే మంచయితే కరగట్లేదండి. అలాగే కప్పేసినట్టే ఉంది సేమ్. అదిగోండి అప్పటికి 3:30 అయింది. ఇంక అప్పటికే క్లైమేట్ చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది. 3:30కే కొంచెం చలిగాలి రావడము అలా స్టార్ట్ అయింది. సో, ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసేసి మేము ఇంకా రూమ్‌కైతే బయలుదేరాము. 3:30కే అదిగోండి క్లైమేట్ కప్పేసింది. చలి అంటే ఇంకా ఆ ఏరియాలో ఏంటంటే తొందరగానే చీకటి పడిపోతుంది. చలిగాలొచ్చేస్తుంది. సో, ఇంకెందుకులే రిస్క్ అని చెప్పి రూమ్‌కైతే బయలుదేరాము. అదిగోండి క్లోజప్ వ్యూలో చూపిస్తున్నాను చూడండి. కొండలైతే మంచుతో పూర్తిగా ఫుల్‌ఫిల్ చేసేసాయి. ఎండ ఇప్పుడిప్పుడే తగ్గటం స్టార్ట్ అయింది. ఈవినింగ్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి మేము సోలాంగ్ వ్యాలీకైతే బయలుదేరాము. ఇదంతా రిటర్న్ టు అటల్ టన్నెల్ అన్నమాట. మళ్ళీ అటల్ టన్నెల్‌కి వెళ్ళి సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలి. అటల్ టన్నెల్ ముందల పిక్ అన్నమాట ఇది. సోలాంగ్ వ్యాలీకి వెళ్ళే రూట్ ఇదంతా. ఏమండి వాటర్ తాగితే అడుగు ఆ పిల్ల చాక్లెట్ తిని వాటర్ తాగి. వాటర్ తాగుతా పడుకో. డిస్టర్బ్ చేయకండి. సరే. వద్దు వద్దు పడుకో పడుకో వద్దు. शुगर लेवल मैनेज करने के लिए करेला शुगर को एनर्जी में कन्वर्ट करता है, सपोर्ट्स बॉडी का नेचुरल इंसुलिन फंक्शन। సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తున్నామండి. దగ్గరలోనే ఉన్నాము. సోలాంగ్ వ్యాలీకి వెళ్ళే దారిలో ఉన్నాము. జస్ట్ 5 మినిట్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయాను సోలాంగ్ వ్యాలీకి. ఇక్కడ ఏమన్నారంటే పైన అంజనాదేవి టెంపుల్ ఉంటుంది. సో, గుర్రాల మీద వెళ్ళాలి. గుర్రాల మీద వెళ్ళిన తర్వాత కూడా ట్రెక్కింగ్‌గా నడిచి వెళ్ళాలి. అక్కడ టెంపుల్ ఉంటుంది అని చెప్పారు. మాకు చిన్న పాప ఉంది కాబట్టి మేము రిస్క్ ఎందుకులే అప్పటికే 5 అయింది. సో, ఇంకా చలిగాలొచ్చేస్తుంది. చిన్న పిల్లలతో కష్టంలే అని చెప్పేసేసి మేము వెళ్ళదలుచుకోలేదు. ఇంకొకటేంటంటే అక్కడ ఇంకొకటుందనమాట. సోలాంగ్ వ్యాలీకి పైకి వెళ్ళాలి. అది కూడా కొండ మీదకి. సో, పిల్లలున్నారు రిస్క్ ఎందుకులే అని చెప్పేసేసి మేము వద్దనుకుని రిటర్న్ అయిపోయాము. రూమ్‌కి వెళ్ళిపోతున్నాము రిటర్న్ అయ్యి. సో, ఇదండి మా
మనాలిలో 3rd డే వ్లాగ్. జస్ట్ వెయిట్ ఫర్ ద 4th డే వ్లాగ్. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అయితే చేయండి. మళ్ళీ డే 4 వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. बार-बार घूमता रहे। हाँ? क्या काम है ये? होता है।